ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనము. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. చూడండి, ఈ సాయంకాలపు వేళ దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఏమంటే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాడు అనమాట. చాలామంది నన్ను ఎవరూ పట్టించుకోరు, నాకెవ్వరు లేరు, నన్ను ఎవరూ ప్రేమించరు, ఎందుకో నేనంటే అందరూ అసహించుకుంటారు, నేనంటే లెక్క చేయరు, నాకంటే ఎవరు లేరు, నేను అనాథను, నేను దిక్కులేని వాడిని, దిక్కులేని దాన్ని, అసలు నన్నంటూ పట్టించుకునే వాళ్ళు ఒక్కరు కూడా లేరు, కనీసం నాతో ఉండి కనీసం 2 మాటలు పంచుకోవడానికి కూడా ఎవరు లేరు, అందరూ నన్ను విడిచిపెట్టేశారు, కనీసం నా బాధను చెప్పుకోవడానికి కూడా నాకు ఒక్కరు కూడా లేరని చాలామంది బాధపడుతుంటారు. ఇంకా రకరకాలుగా చాలామంది బాధపడుతుంటారు. ఇక్కడ నా దేవుడు నీతో చెప్తున్నాడు, నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఏమంటే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. అందరూ నేను విడిచిపెట్టేయచ్చు, అందరూ నేను పక్కన పెట్టచ్చు, అందరూ నేను తృణీకరించవచ్చు, ఎవరు నేను పట్టించుకోకపోవచ్చు, నీకెవరు లేకపోవచ్చు, నువ్వు ఒంటరివే కావచ్చు, నువ్వు అనాథవే కావచ్చు, కానీ నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను అని చెప్పి నా దేవుడు చెప్తున్నాడు అనమాట, నా యేసయ్య చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఈ సాయంకాలపు వేళ ఒకవేళ నాకెవరు లేరని నువ్వు బాధపడుతుంటే, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు నువ్వు బాధపడుతుంటే, నేను ఒంటరినని నువ్వు బాధపడుతుంటే, నా దేవుడు నీతో చెప్తున్నాడు, బాధపడద్దు, అందరూ నేను విడిచిపెట్టినా, ఎవరు నీకు లేకపోయినా నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను అని నా దేవుడు చెప్తున్నాడు అనమాట. కాబట్టి బాధపడద్దు, కృంగిపోవద్దు, నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అందరూ విడిచిపెట్టేస్తే పోన్లే, ఎవరు పట్టించుకోకపోతే పోన్లే, నో ప్రాబ్లం, కానీ ఈ సమస్త సృష్టిని చేసిన, సర్వలోకాన్ని సృజించిన నా యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు, నీ కొరకు ఆయన మరణించాడు, ఆయన రక్తాన్ని చిందించాడు, ఆ రక్తాన్ని వెలగబెట్టి నిన్ను కొనుక్కున్నాడు. నువ్వు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ వర్గం భేద అంత పట్టించుకోడైనా ఆయన ఒక్కటే నీకు వాగ్దానం చేస్తున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాడు అనమాట. ఈ సాయంకాలపు వేళ ఆయన ఎద్దుకురా, ఆయన నిన్ను ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు, బలపరుస్తాడు. నీకెవరు లేకపోవచ్చు, కానీ అనేకులు నువ్వు ఆదరించేలా ఆయన నిన్ను బలపరచగలడు, నీ జీవితంలో ఆయన అద్భుత కార్యం చేయగలడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ సాయంకాలపు వేళ ప్రతి ఒక్కరు కూడా ఆయన దగ్గరికి రండి, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్.